హలో అండి. ఈ వీడియోలో మనం దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 4 మిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు ఆ టొమాటో కూడా మగ్గిన తర్వాత కొంచెం మెత్తబడుతుంది కదా, అప్పుడు చింతపండు వేసుకుందాం. అసలు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. టొమాటో మగ్గడం అంటే దాని పీల్ కొంచెం వచ్చేసిద్ది. మనం స్పూన్ పెట్టి అలా చూసినప్పుడు పీల్ వచ్చేస్తుంది. అది మనకు తెలుసుకోవడం అన్నమాట. సో ఇప్పుడు ఆ మిక్చర్ అంతా తీసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుందాం. ఆ తర్వాత నేను చిన్న దోసకాయ తీసుకున్నానండి. కొన్నేమో పెద్ద ముక్కలు, కొన్నేమో చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను. అవన్నీ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. అండ్ ఇప్పుడు పోపు కోసం కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఆవాలు, శనగపప్పు అండ్ ఒక రెమ్మ కరివేపాకు కూడా వేస్తున్నాను. ఈ ఆవాలు చిటపటాడిన తర్వాత కరివేపాకు వేయాలి. ఇప్పుడు నేను ఇందాక మిక్సీ పట్టుకున్న దోసకాయ పచ్చడి ఉంది కదా, అదంతా తీసి ఈ పోపులో వేసేయడమే. ఏం లేదండి, చాలా సింపుల్ దోసకాయ పచ్చడి. నేను చిన్న దోసకాయ తీసుకున్నాను. అదొక 5 మెంబర్స్కి అయితే బాగా వస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చలవ కూడా ఒంటికి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.